అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనిది ఎప్పటికీ దక్కదు. దక్కిన దానిని నిర్లక్ష్యం చేయకు, దక్కని దానిని ఆశించకు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువేంటో తెలియదు. జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే. సమయం నీకు అనుకూలంగా ఉందనుకో, దానిని వెంటనే ఎంజాయ్ చేయి. లేకపోతే అది ఎప్పుడైనా నీ చేతి నుండి జారిపోవచ్చు. నీ సమయం బాగా లేదనుకో, బాధపడకు, అది శాశ్వతం కాదు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. మన రూపం ఎదుటి వాళ్లను ఆకర్షించేంత అందంగా లేకపోయినా మన మాటలు ఎదుటి వాళ్లను ఆలోచింపజేసేట్టుగా ఉంటే మనిషిగా మనం సక్సెస్ అయినట్లే. నిజాన్ని వెతుకుతూ వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు కనిపెట్టేయగలవు. అబద్ధాన్ని వెతుకుతూ వెళ్ళకు, అది ఎప్పటికీ కనిపించదు. నువ్వు అందరికీ నచ్చట్లేదు అంటే నువ్వు వాళ్లకు తగ్గట్లుగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. జీవిత రంగస్థలంలో అందరికీ నచ్చావు అంటే నువ్వు గొప్ప నటుడివే. అవమానించకండి, ఎందుకంటే మీరు బలవంతులే కావచ్చు, కానీ సమయం మీకంటే బలం కలదని మరచిపోకండి. మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బున్నా వృధా. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మన మంచితనం. మనం ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యాము అని అన్నామంటే మనం దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోళ్ళు ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. ఏ మనిషిని అయినా అతను చేసే పనిని బట్టే అంచనా వేయాలి, వాటి వెనుక ఉన్న కారణాలను బట్టి కాదు. వారి మనస్సు ఆ దేవునికే తెలుసు. ఆదర్శమంటూ లేని మనిషి తెడ్డులేని నావలాంటి వాడు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్న ముస్తాబు పూర్తి కానట్లే. బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకోవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో గాని సమునితో గాని విరోధం పెట్టుకోకూడదు. బుద్ధి లేనివాడు పిశాచం వంటివాడు. అధికారం రెండు రకాలు, భయపెట్టి సంపాదించేది, ప్రేమతో వచ్చేది. ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. ఇలా అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. నీచులకి ఉత్తములకి మధ్య వివాహ సంబంధం కుదరదు. ఎవరైతే నరం లేని నాలుకను, హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వాళ్లే గొప్పవాళ్ళు. చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు. నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగల వారినే కోరుకుంటారు. బంధాలను కలుపుకోవడం కాదు, వాటిని నిలుపుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. ఒక మగాడి ఆనందం ఆడదానిలో ఉంది, ఒక ఆడదాని ఆనందం మగాడిలో ఉంది.